ఫార్మ్స్, ఫీడింగ్ ఫార్మ్స్. నేను 2 వీడియోస్ చేశాను. ఫస్ట్ వీడియో అయితే ఒక రకంగా వినబడింది. సౌండ్ ప్రాబ్లమ్ వచ్చింది. రెండో వీడియో ఇంకా సౌండ్ బాగా రాలేదు. దాన్నే మళ్ళీ నెక్స్ట్ చేస్తున్నాను. దాన్ని డిలీట్ చేసి దీన్ని అప్లోడ్ చేస్తాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జాతి కోళ్ళ పెంపకంలో ఎటువంటి వసతులు ఉంటేనే మనం దాంట్లో సక్సెస్ కాగలం అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. 2 డేస్ క్రితం చేశాను. అది సౌండ్ ప్రాబ్లం వల్ల ఇది కాలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను దాన్ని. ఇంతకుముందు చేసిన వీడియో వచ్చి ఇంట్రడక్షన్ వీడియో చేశాను. ఇప్పుడు వీడియో వచ్చి జాతి కోళ్ళకు ఉండవలసిన వసతులు. మెయిన్ వాటర్. మంచి వాటర్ మనకు అందుబాటులో ఉండాలి. ఉప్పు నీళ్ళుగా, జవ్వు నీళ్ళుగా అట్లా ఉండకుండా అన్నీ ఉన్నటువంటి మంచి ప్యూర్ అయినటువంటి స్వచ్ఛమైన క్లీన్ వాటర్ మనకు అందుబాటులో ఉండాలి. తర్వాత వచ్చి షెడ్డు, కంపల్సరీ షెడ్డు. ఇప్పుడు ఏమంటున్నారంటే పూరిపాకు వేస్తాం, ఇంకోటి వేస్తాం, అది ఇది అంటున్నారు. అట్లా వేయకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఎలుకల బాధలు, పాముల బాధలు, ఎలుకుంటే పాస్ ఇక సమస్య అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఎలుకలు చేరి దాన్ని మొత్తం చేస్తే దానికోసం పాము వచ్చి మళ్ళీ చేరుతుంది. ఇట్లా సమస్యను మనం కొని తెచ్చుకున్న వాళ్ళు. ఎట్లా చేసేది ఏదో చేస్తున్నాం కాబట్టి ఒక రేకుల షెడ్డు, ఈ చుట్టూరు ఈ ఫేసింగ్ ఉండాలి కంపల్సరీ. అది ఉంటే ఏంటంటే పాము రాదు, ఎలికి రాకుండా ఎటువంటి పిల్లులు గిల్లులు కానీ షెడ్ లోపలికి నైట్ టైం కోళ్ళకి కళ్ళు పడవు కాబట్టి ఇటువంటిది మన షెడ్ లోపలికి కాకుండా మనం ఫినిషింగ్ టైప్ది చేసుకుంటే దొంగలను అయితే మనం ఏం కాపాడలేము. దాన్ని వాళ్ళు కట్ చేసి వస్తానే లోపలికి పోతారు. తర్వాత సంగతి దానికి తర్వాత మనం సెక్యూరిటీ పర్పస్ మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే రేకుల షెడ్డు మితంగా ఒక 2 acres లేదు 1.5 acre మనకు ఉంటే 1 ఎకర్లో అనేది 1 ఎకరా మొత్తంగా తీరు ఉండాలి. దాన్ని అప్పుడప్పుడు దుంటూ ఉంటే దాంట్లో గడ్డి వస్తుంది. గడ్డే దానికి బలం. దాంట్లో మనం పిల్లి పెసర చల్లుకోవచ్చు, చిరుజాకు చల్లుకోవచ్చు, తోట గింజలు చల్లుకున్నా కూడా అవే తిరిగి అవే మేయాలి. మనం కోస్తూ చేస్తే పెద్దగా మేయవు. అది బాగా అలవాటు చేయాలి. కానీ ఇది అట్లా కాదు. ఈ కోళ్ళు కూడా పోయి అవే తిని మేసి బయట రావాలి. అట్లా మనం దున్నితే ఒక 1/2 acre ఎప్పుడు ఒక నెలకు ఒకసారి దున్నేసామంటే శుభ్రంగా మళ్ళీ గిడ్డ వస్తుంది. నీళ్ళు వేస్తే పురుగు బుట్ర వస్తుంటుంది, ఎర్రలు వస్తుంటాయి, ఉమ్మరు పురుగులు వస్తుంటాయి, అవి తింటుంటాయి. ప్లస్ ఈ గడ్డిని తింటుంటాయి. ఇది తర్వాత వచ్చి ఒక దాంట్లోనే షెడ్ వేస్తాం. షెడ్లో ఒక 10 సెంట్లు హైట్. ఈ వర్షం పడ్డది ఆ కైలో నువ్వు ఉండలేవు అవి కాబట్టి ఒక 10 సెంట్లు హైట్ ఉన్నటువంటి ఒక మెట్ట ప్రాంతం ఉండాలి. ఆ మెట్ట ప్రాంతంలో చెట్లు, చిన్న చిన్నపాటి చెట్లు ఉంటాయి. దానికాడ ఎండ వస్తే ఆడుంటాయి. మామూలుగా అయితే కైలో పెట్టేస్తాయి. మళ్ళీ వాన వస్తే ఆ మెట్ట మీద చేరుతాయి. ఇది చుట్టూరు ఆ 2 ఎకరాలకి ఫెన్సింగ్ అయితే మళ్ళీ కంపల్సరీ. ఒకవేళ ఫెన్సింగ్ మనం వేయలేమనుకుంటే ఏదైనా కర్రలు నాటుకునైనా ఒక్కను వాళ్ళు తెచ్చి చుట్టూరు లాక్కున్నా కూడా మనకు ప్రస్తుతం తాత్కాలికంగా సంవత్సరం అట్లా మనం నెట్టుకోవచ్చు. ఇది నీళ్ళు, వాటరు, చుట్టూరు మనకున్న దానికి ఫెన్సింగ్, షెడ్డు, అదే కాక ఒక 10 సెంట్లు మెరకైన నేల, తర్వాత 1 ఎకరాలు చెట్లు, మామిడి చెట్లని, నేరేడు చెట్లని, మన పనస చెట్లని, ఏదో ఒకటి అవి మనకు పంటని ఇస్తుంటాయి. మనం ఆ యొక్క పైరునో లేకపోతే పోటును పెట్టుకుంటాం కదా, దాని యొక్క హైట్ నీటిలో మనం తీసుకొని తక్కువ చెట్లు కాబట్టి మనమే లోకల్లోనే సేల్ చేసుకోవచ్చు. ఇది ఏడకాడికి మనకు ఉండవలసిన ఇది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. షెడ్డు, వాటర్, ఒక 1/2 ఎకరా బీడు, దానికి దున్నుతూ దాంట్లో గిడ్డ ముంచేది ఏర్పాటు చేయడం, 1 ఎకరాల చెట్లు, ఆ చెట్లు అన్ని రకాల చెట్లు వేసుకోవడం, వాటి ఇది చుట్టూరు ఫెన్సింగ్, షెడ్కి మొత్తం ఫెన్సింగ్ లాంటి జాలి నీట్గా సెక్యూరిటీ పరంగా చేసుకొని షెడ్కి కరెంట్ వేసుకోవాలి. ఇది ఓకే. అందరికీ వీటికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోళ్ళకు సంబంధించిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు ఇది చేసుకుంటారు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే చేయదు.